హలో అమ్మ ఇంకా వాళ్ళ ఫంక్షన్ అవ్వలేదమ్మా. రాత్రి తెల్లారి ప్రార్థన చేసి ఉంటారే. సార్, ఇప్పుడే నేను అక్కడికి వెళ్ళి ఆ ఫోటోలు చూసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇంకా ఇన్ఫార్మ్ టీఎంసీ చేసే దగ్గరే వచ్చాను ఉన్నా సార్. అమ్మా. నిన్న సార్ చెప్పాను వాళ్ళు లెక్క సార్ నేను చేయట్లేదంటివే. సార్ సార్ నేను చెప్తూనే ఉన్నాను సార్ తీమని. వాళ్ళు అప్పుడు తీమంటే నిన్న చెప్తే మేము రాత్రి కల్లా తీస్తామన్నారు సార్. ఉమ్, ఇప్పుడు వెళ్తే ఈ రోజు కూడా పండగే కదండి, ఈ రోజు రాత్రికి తీసేస్తాము కన్ఫామ్ గా అంటున్నారు సార్. నువ్వు మెత్తగా బతిలాడినంత కాలం వాళ్ళు అట్టాగే చేస్తారమ్మా. ఇంకో సంవత్సరం దాకా కూడా పెడతారు. నువ్వు ఏంటి నీ జాబ్ ఏంటి? శానిటరీ ఇన్స్పెక్టరా, అడ్మినిస్ట్రేటివా, లేకపోతే ఏంటి నీది? ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ సార్. ప్లానింగ్ రెగ్యులేషన్. అప్పుడు ఆటోమేటిక్ గా మున్సిపల్ ఆఫీస్ లో చెప్పుకొని డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకుని చేసుకోవాలి కదా. చెప్పాను సార్, నేను ఇన్ఫార్మ్ మున్సిపల్ చేశాను ఆఫీస్ లో సార్. చెప్పావా? చెప్పాను సార్. ఏమన్నారు? వాళ్ళు ఏసీపీ మేడం దగ్గరకు వచ్చి వాళ్ళు ఏసీపీ మేడం ని రిక్వెస్ట్ చేశారు సార్, ఈ ఒక్క రోజు ఉంచండి, ఈ రోజు రాత్రికి మేమే తీసేస్తాం అంటున్నారు సార్. అది నిన్నటి సంగత, ఇవాళ సంగత? ఈ రోజు సంగతి సార్. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడితేనే ఏసీపీ గారిని రిక్వెస్ట్ చేశారు సార్. మేడం అంటున్నా, మేడం ఈ ఒక్క రోజు ఈ రోజు రాత్రి వరకు చూద్దాము, వాళ్ళు తీయని పక్షంలో రేపు మార్నింగ్ మన ట్రాక్టర్ పెట్టే తీపిచ్చేద్దాము అన్నారు సార్ మేడం. నేను నిన్న కూడా నీకు వివరంగా చెప్పానమ్మా. ఇవాళ 1వ తారీఖు తీస్తే వాళ్ళ పండగ అయిపోయాక తీసినట్టు అయింది, నువ్వు పనిచేసినట్టు అవ్వదు. ఏసీపీ మేడం బానే ఉంటది, వాళ్ళు బానే ఉంటారు. మీరు సమస్య పరిష్కరించలేదని సచివాలయం ఎంప్లాయీ మీద కంప్లైంట్ పెడితే మీకే మెమోలు వస్తాయి, ఉద్యోగాలు పోతాయి. ఎప్పుడో డిసెంబర్ లో మొదలు పెట్టారు ఆ స్టారు. పక్కన వైకుంఠపురం గుడి ఉంది, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు. రోడ్డు ఆక్రమించి కట్టారు, వాళ్ళ మీద యాక్షన్ ఏం తీసుకుంటున్నారు? సరే ఇదంతా ఒక ఎత్తమ్మా, ఓకే, ఇవాళ కాకపోతే రేపు తీస్తారు. సార్ అక్కడ ప్లానింగ్ సెక్రటరీ లీవ్ లో ఉంటే నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్. ఎవరేసినా తప్పదమ్మా. తీసుకొని నేను ఛార్జ్ మొన్న 4వ తారీఖు తీసుకున్నాను సార్, డిసెంబర్ 4. ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి నువ్వే బుక్ అయ్యేది, ఎవరున్నారో లేరో అనేది. ఎందుకంటే ఆటోమేటిక్ కంప్లైంట్ నీ పేరుని వెళ్ళింది కదా. లేకపోతే పలానా వాళ్ళకి అప్పచెప్పారని మీ పైన వాళ్ళైనా చెబుతారు కదా, వాళ్ళ మీదకి ఏం తెచ్చుకోరు కదా వాళ్ళ ఉద్యోగం మీదకి. కాబట్టి చివరిలో బుక్ అయ్యేది నువ్వేనమ్మా. వాళ్ళ మీద యాక్షన్ ఏం తీసుకుంటున్నారు? వాళ్ళు కరెంటు దొంగతనం చేశారు, అది మున్సిపల్ లైనే కదా, స్ట్రీట్ లైట్స్ వేసుకునే లైనేగా. నెల రోజుల నుంచి వాడుకుంటున్నారు వాళ్ళు. డిసెంబర్ స్టార్టింగ్ లో పెట్టారు, దానికి ఫైన్ వేయాలి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు చేసినందుకు కనీసం నోటీస్ ఇచ్చి ఉంటారు. మీరు ఫోన్లు చేసి ఏసీపీ మేడం కు ఫోన్ చేస్తానంటే మీరు నోటీసులు ఇచ్చే ధైర్యం కూడా చేయరు. చాలా వాళ్ళతో మాట్లాడాను సార్ డైరెక్ట్ గా. ఏమంటారు? మాట్లాడకుండా ఏం లేం సార్, మాట్లాడాను. అమ్మా, ఎల్కేజీ పిల్లాడే వాటిల్టల్లా టీచర్ వాట. నేను వెళ్ళి మాట్లాడానంత మాత్రాన ఉపయోగం ఏం లేదు. యాక్షన్ ఏం తీసుకున్నావు నేను అడుగుతుంది అది. నేను నీకు సబ్జెక్ట్ చదువుతున్నా, కంప్లైంట్ చేశాను, కంప్లైంట్ చేసే విధానాలు కంప్లైంట్ చేశాను. నువ్వు మాట్లాడితే అమ్మ నాకు కావాల్సింది ఇది, వాళ్ళు స్టార్ తీసేయాలి, పక్కన హిందూ దేవాలయం ఉంది, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ది, అది ఫస్ట్ కండిషన్, అక్కడ పెట్టకూడదు అసలు. రెండోది రోడ్డు ఆక్యుపై చేసి పెట్టారు, పబ్లిక్ ఎంక్రోచ్మెంట్. తర్వాత కరెంటు దొంగతనం చేశారు మున్సిపాలిటీది. వీటితో పాటు ఇవన్నీ చేసినందుకు కరెంటు దొంగతనానికి ఫైన్ వేయాలి, రోడ్డు ఆక్రమించినందుకు, హిందూ దేవాలయం పక్కన కట్టినందుకు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇన్ని విషయాలు ఉన్నాయి, నీకు క్లియర్ గా చెప్తున్నాను. నేనైతే సచివాలయం ఎంప్లాయీస్ కరెక్ట్ గా పనిచేయలేదని కంప్లైంట్ పెడతాను, నువ్వు ఎవరితో మాట్లాడిచ్చినా సరే, ఏం చేసినా సరే. ఓకే ఓకే రైట్. A few moments later. ఒకసారి ఏసీపీ గారు మాట్లాడతారంటండి. ఇవ్వమ్మా. హలో, నమస్తే మేడం, చెప్పండి. నమస్తే అండి. అదే మీరు ఒక స్టార్ కి సంబంధించి కంప్లైంట్ ఒకటి పెట్టారు కదా. అవును మేడం. అది మా వాళ్ళు గ్రౌండ్ పై వెరిఫై చేశారు. ఏంటంటే క్రిస్మస్ న్యూ ఇయర్ అని పెట్టామండి, ఒక 2 days లో తీసేస్తామని. కుదరదుగా మేడం. ఒక పక్క ఎన్విరాన్మెంట్ దేవాలయం ఉంది, రోడ్ ఎంక్రోచ్మెంట్ ఉంది, ఇల్లీగల్ గా కరెంటు వాడుతున్నారు మున్సిపాలిటీది. ఇన్ని చట్ట వ్యతిరేకమైన చర్యలు జరుగుతున్నాయి. వాళ్ళు డిసెంబర్ లోనే పెట్టారు స్టార్టింగ్ లో, దానికి ఏమంటారు? హలో, చెప్పండి మేడం. అదే సార్, వాళ్ళు 2 days లో తీసేస్తామన్నారు. కుదరదు మేడం, 3 చట్ట వ్యతిరేక తీయకపోతే లేదు. అసలు ఇవాళకే లేదు మేడం. నేనైతే కంప్లైంట్ పెడతాను. లేదు, ఒప్పుకునేది లేదు మేడం, ఒప్పుకునేది లేదు మేడం. మీరు అసలు అడగవసరం లేదు. ఓకేనండి, మేమైతే వాళ్ళకి చెప్పాము. ఈ రోజు ఒక్కరోజు న్యూ ఇయర్ కదండి, ఆ పాయింట్లు అయినా కొంచెం ఆలోచించండి. డిసెంబర్ లో పెట్టుకున్నారు మేడం, కరెంట్ వాడుతున్నారు, కరెంటు బిల్లులు కడతారు, మీరు మున్సిపాలిటీ వాళ్ళు కడతారు, అవి మేము ట్యాక్సులు కట్టిన డబ్బులు. ఒక మతాన్ని వాళ్ళకి ఎట్లా ఉపయోగిస్తారు? అది సెక్యులర్ కంట్రీ కదా. సెపరేట్ గా లేదండి. మరి స్టార్ దేనికి ఎప్పుడు పెడతారు? స్టార్ ఎప్పుడు పెడతారు? సరే పెట్టింది సార్, పెట్టింది మా నోటీస్ కి వచ్చింది, మేము చెప్పాం. వాళ్ళు మీరు తీయలేదుగా మేడం, తీపిచ్చాల్సిన బాధ్యత మీది. అనేది సార్, ఒక్క నిమిషం, తీయలేదు రైటే. నేను ఇవాళ ఒకసారి ఆగండి సార్ అన్నా. నేను ఆగను మేడం, నేను కంప్లైంట్ పెట్టింది 29వ తారీఖు, ఇవాళ 1వ తారీఖు.
అవును సార్. వాళ్ళ పని వాళ్ళని చేసుకున్నట్టు. కొత్త సంవత్సరం అండి సందర్భం, నేను అంతకు మించి వేరే ఆ వాదన చేయట్లేదు. అసలు అవసరం లేదు మేడం, మీకేం సంబంధం కొత్త సంవత్సరానికి? మీరు ఇవన్నీ పాటిస్తారా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండి ఎక్కడ రాసింది? ఎవరికి ఎక్కడ రాసింది? అందరూ ఒకటే అని ఎక్కడ రాసింది? ఏదండి అందరూ ఒకటే అని ఎక్కడ రాసింది? అందరూ ఒకటే అనేది ఎవరైనా చెప్పుకునేదే కదా. మీరు చెప్తే ఎట్లా కుదిరిద్ది? మీరు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి. మీకు ఇష్టం వచ్చిన మాట మీరు చెప్పేస్తే కుదరదు. ఇది ఏంటంటే ఒక నార్మల్ గా ఆలోచించమని నేను అనేది అంతే తప్ప వాళ్ళకి ఫేవర్ చేయాలనో మీకు ఎగెనెస్ట్ గా మీరు చెప్పేది అయితే వాళ్ళకి ఫేవర్ గా ఉంది మేడం. అలా లేదండి, లేదు. నేను ఇప్పుడు మాట్లాడాను వాళ్ళతోటి, తీసేయమనే చెప్పాను. పొద్దున మీరే వాళ్ళని వదిలేసేయమని చెప్పారంట. ఈ ఒక్క రోజు ఊరుకోండి అని చెప్పారంట మీరే. ఎవరికండి? అవతల వాళ్ళకి అనుకూలంగా ఈ ఒక్క రోజుకి వాళ్ళని వదిలేసేయండి అని మీరే చెప్పారంట. మీకు ఫోన్ చేస్తే చెప్పానండి. ఎవరికి చెప్పారో మీకు తెలుసు కదా. మీకు తెలుసు కదా. అక్కడ ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీ అక్కడికి వెళ్ళి విషయం చెప్పినప్పుడు వాళ్ళు రికమెండేషన్ కోసం మీకే ఫోన్ చేశారు. నాకు చేయలేదండి. మరి ఎవరికి చేశారు? తెలియదండి. మీకు కనబడితే నేను చెప్పాను, ఏమని? కంప్లైంట్ కూడా ఉందండి, తీసేసుకోండి అని చెప్పాను. వాళ్ళు అన్నది ఒక్కరోజు న్యూ ఇయర్ కదా మేడం, ఈ ఒక్క రోజు అండి మేము తీసేస్తాం అన్నారు. అంతే తప్ప వేరే అయితే నాకెవరు కాల్ చేయలేదండి. ఎవరు కాల్ చేయలేదు. ఈ ఒక్క రోజుకి అట్టు పెట్టుకొని ఇవ్వండి, చూసి చూడనట్టు పోండి అని మీ ఎంప్లాయీస్ కి మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంట. నా ఎంప్లాయీస్ నా దగ్గరే ఉన్నారండి, మీరు ఎవరితో మాట్లాడారో మాట్లాడండి. తెలుసు మేడం, మీ ఎంప్లాయీస్ కి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. సరే పైకి చెప్పినా చెప్పకపోయినా మేడం చెప్పారని చెప్పాం కానీ చూసి చూడమన్నట్టు. మరి మీరు చెప్పిన అర్థం అదే వచ్చిందమ్మా. మరి నీకు తెలియదేమో అర్థం అలా వచ్చిద్దని. చెప్పిన మాట అయితే ఇదే కదా సార్, నేను అర్థం ఇంకా వేరే అర్థం అయితే సరేనమ్మా, కాల్ రికార్డ్ పంపిస్తాను, ఒకసారి విను. నేను చెప్పిన అర్థం వచ్చిద్దో లేదో నాకు చెప్దు కానీ అక్కడ ఉండటానికైతే వీల్లేదు. మీరైతే ఏసీపీ మేడం మీరు ఇవాళ కాలని వదిలేస్తున్నారు. నేనైతే కంప్లైంట్ రైజ్ చేస్తున్నా PGRS లో. ఇంకేమైనా ఉందా అమ్మా? సరే అయితే ఓకే.